వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సోయా కట్లెట్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా ఈజీగా ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ వరకు వాటర్ తీసుకుని, వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు సోయా వేసి 2 మినిట్స్ పాటు అలా వదిలేసిన తర్వాత మిక్సీ జార్లోకి సోయా తీసుకుని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే బౌల్లో 1 కప్ వరకు శనగపిండి, 1 కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా కట్లెట్ షేప్లో ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. అలా మిగతా పిండిని కూడా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అవనివ్వండి. అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సోయా కట్లెట్స్ని ఒకటొకటిగా అందులో వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వండి. అలా 5 మినిట్స్ తర్వాత వేరే వైపు టర్న్ చేసి అటు కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, సోయా కట్లెట్స్ రెసిపీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.